అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు పంచితే స్నేహం పెరుగుతుంది. రాసిన వారు కేవి సుమలత గారు. ధాత్రి 1వ తరగతి చదువుతోంది. చాలా తెలివిగల అమ్మాయి, కానీ పెంకి పిల్ల. తన వస్తువులను ఎవ్వరినీ ముట్టుకోనివ్వదు. తను తినేవి ఎవ్వరికీ ఇవ్వదు. ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటుంది. ధాత్రి, నువ్వు చేసేది తప్పమ్మా. అందరితో కలిసిమెలిసి ఉండాలి. నీ దగ్గరున్నవి అందరితో పంచుకుంటే ప్రేమ పెరుగుతుంది. నీకు కావాల్సినప్పుడు వారు కూడా సాయం చేస్తారు అని వాళ్ళమ్మ సుధా ఎప్పుడూ చెబుతుండేది. అబ్బా పోమ్మా, నేను నా వస్తువులు ఎవ్వరికి ఇవ్వను అని పెంకిగా జవాబిచ్చేది ధాత్రి. తన కూతురు మొండితనానికి సుధ ఏమీ చేయలేక ఊరుకునేది. ఒక ఆదివారం వాళ్ళింటికి సుధ స్నేహితురాలు రమ, ఆమె పిల్లలు చైత్ర, విశాల్ వచ్చారు. పెద్దవాళ్లు గదిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలు ముగ్గురు హాల్లో ఆడుకోసాగారు. ధాత్రి మొదట కలవకపోయినా చైత్ర ఊరుకోకుండా తమతో ఆడించింది. కాసేపటి తర్వాత ఆ అమ్మాయి లోపల నుండి ఒక రిమోట్ కంట్రోల్ కార్ తీసుకొచ్చింది. అది చూడడానికి చాలా బాగుంది. ఒకసారి నేను దాంతో ఆడుకోవచ్చా అని అడిగాడు విశాల్. నా బొమ్మ, నేనెవ్వరికీ ఇవ్వను అని నిర్మోహమాటంగా అంది ధాత్రి. ఆ మాటతో విశాల్ ముఖం మాడిపోయింది. విశాల్, అలా అడగకూడదు. అది తన బొమ్మ. ఇష్టమైతే ఇస్తుంది, లేకపోతే లేదు అంది చైత్ర. నేనేమన్నా అచ్చంగా ఇచ్చేయమన్నానా? ఒకసారి ఆడుకొని ఇస్తానన్నాను అని ఉక్రోషంగా బదులిచ్చాడు ఆ అబ్బాయి. నేను ఇవ్వను అని బొమ్మ గట్టిగా పట్టుకొని పెద్దగా అంది ధాత్రి. వీళ్ల గొడవ సుధ, రమకు వినిపించింది. ఏమైంది అంటూ వాళ్ళ దగ్గరకొచ్చారు. చైత్ర జరిగిందంతా చెప్పి బుంగమూతి పెట్టుకొని కూర్చున్న విశాల్ను చూపించింది. రమకు విషయం అర్థమైంది. విశాల్, నువ్వలా అడగకూడదు. తను ఇవ్వకపోతే అలగడం కూడా తప్పే. ధాత్రికి సారీ చెప్పు అంది రమ. సరే అమ్మా, ఇంకెప్పుడు అడగను అంటూ దగ్గరకు వచ్చి సారీ ధాత్రి అన్నాడు విశాల్. ఆ చిన్నారి అయోమయంగా చూసింది. ధాత్రి కోసం మనం తెచ్చిన బహుమతులు ఇంకా ఇవ్వలేదు. వెళ్ళి మన బ్యాగ్ తీసుకురా విశాల్ అంది రమ. దాంతో తన ముఖంలో అలక ఎగిరిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చాడు విశాల్. అందులో నుంచి కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్ పుస్తకం తీసి ధాత్రికి ఇచ్చాడు. చైత్ర బ్యాగ్లో నుంచి రంగు తిలకాల డబ్బా, జడలకు పెట్టుకునే రిబ్బన్స్ ఇచ్చింది. అవి చూడగానే ధాత్రి కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. కానీ ఆమెకు తెలియకుండానే లోపల ఏదో తప్పు చేసిన భావన కలిగింది. విశాల్ చైత్రను పరిశీలించి చూసింది. ఎంత మాత్రం తనపై కోపం కనిపించలేదు. చక్కగా నవ్వుతున్నారు. ధాత్రి, నీ బొమ్మ ఇవ్వకపోయినా వాళ్ళు నీకు బహుమతులు ఇచ్చారు. నువ్వు థ్యాంక్స్ అయినా చెప్పు అంది సుధా. థ్యాంక్స్ అని చిన్నగా అంది ధాత్రి. మనం ముగ్గురం కలిసి బొమ్మలు వేసుకుందాం. మా పెన్సిల్స్, డ్రాయింగ్ పుస్తకాలు కూడా తెచ్చుకున్నాం అంది చైత్ర. సరే అలాగే అంది ధాత్రి. నాకు కారు బొమ్మ వేయడం బాగా వచ్చు అన్నాడు విశాల్. తరువాత ముగ్గురు కలిసి బొమ్మలు వేసుకున్నారు. సుధా వచ్చి బిస్కెట్స్ ఉన్న ప్లేట్లు ఇచ్చి వీటిని మీ ముగ్గురు తీసుకోండి అంది. విశాల్, చైత్ర ప్లేట్లలోని కొన్ని బిస్కెట్స్ తీసుకొని తన ప్లేట్లో పెట్టుకొని మిగిలినవి వాళ్ళిద్దరికీ ఇచ్చింది ధాత్రి. అది చూసి కూడా విశాల్, చైత్ర తమకు ఇచ్చినవే తీసుకొని థ్యాంక్స్ చెప్పారు. ఇదంతా రమ, సుధ ఇద్దరూ చూశారు. ధాత్రి, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు అలాగే చేస్తున్నావు. నీకిచ్చినవే కాకుండా వాళ్ళకిచ్చినవి కూడా తీసుకున్నావు అంది సుధ. పోనీలే వదిలే సుధా అంది రమ. కాసేపటి తర్వాత ధాత్రి స్నేహితులిద్దరూ ఆమెతో ఆడుకోవడానికి ఇంటికి వచ్చారు. విశాల్, చైత్ర చాలా త్వరగా వాళ్లతో కలిసిపోయారు. డ్రాయింగ్ వేసుకోవడానికి వారికి తమ వస్తువులిచ్చి వేయమని ప్రోత్సహించారు. ధాత్రికి ఇదంతా చాలా వింతగా అనిపించింది. విశాల్, అదేంటి, నా ఫ్రెండ్స్ నీకు తెలియదు కదా, నీ వస్తువులు అలా ఎలా ఇచ్చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది ధాత్రి. మా అమ్మ అందరితో అన్నీ పంచుకోమని చెబుతుంది.
అలా చేయడం వల్ల వాళ్ళతో మంచి స్నేహం ఏర్పడుతుంది. మనకు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా సహాయం చేస్తారు. అమ్మ చెప్పింది ఏదైనా సరే మేం తప్పకుండా వింటాం అన్నాడు విశాల్. ఆ మాటలు విన్నాక ధాత్రి కాస్త పశ్చాత్తాపానికి గురైంది. తన ప్రవర్తనలో లోపాన్ని గ్రహించింది. ఇక ముందు తను కూడా అందరితో కలిసిపోవాలని, తన దగ్గరున్న వాటిని మరొకరితో పంచుకోవాలని అర్థం చేసుకుంది. అమ్మ చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించింది. అమ్మా, ఇక ముందెప్పుడు నువ్వేది చెప్పినా వింటాను, నా వస్తువులందరితో పంచుకుంటాను అంటూ ధాత్రి తన రిమోట్ కంట్రోల్ కార్ విశాల్ చేతికి ఇచ్చింది. తన కూతురులో వచ్చిన మార్పును గుర్తించిన సుధా హాయిగా ఊపిరి తీసుకుంది. పిల్లలైనా పెద్దవారైనా పంచుకోవడంలోనే స్నేహమాధుర్యం ఉంటుంది అని గమనించాలి. మంచి బంధాలు ఏర్పడడానికి ఇది చాలా దోహదపడుతుంది. పిల్లల నైతిక ప్రవర్తనకు, మానసిక వికాసానికి ఉపయోగపడే కథలను విరివిగా రాస్తున్న బాల సాహిత్య ఉత్తమ కథా రచయిత్రి కెవి సుమలత గారికి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.